కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ప్రచారాలతోటి పబ్బం గడుపుకోవాలని చూస్తుందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. విజన్ లేని నాయకత్వం చేతిలో రాష్ట్ర పాలన ఉందంటూ మండిపడ్డారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మీడియాతో మాట్లాడారు. అప్పుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవాస్తవాలు మాట్లాడుతుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. భూపాలపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని మండిపడ్డారు గండ్ర. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు చూసినా, జిల్లాలో చూసినా, ఎక్కడ చూసినా ప్రభుత్వం యొక్క వైఖరి, ముఖ్యమంత్రి మొదలుకొని కింది స్థాయి వరకు కూడా ఒకటే పరిస్థితి ఉన్నది. అసత్య ప్రచారాలతోటి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు తప్ప వాస్తవాలకు దగ్గరగా పరిపాలన చేయాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉన్నట్టు కనబడడం లేదు. మొన్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు నేను అవసరమైతే తెలంగాణ భవన్కి వస్తా, చర్చకు సిద్ధమని చెప్పిండు. నిన్న మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు కానీ మిగతా నాయకులందరూ కూడా పార్టీ అక్కడ సిద్ధంగా ఉన్నది. మళ్ళీ వాళ్ళే వేదిక మార్చింది. ఎక్కడికి? మన గన్ పార్క్ దగ్గర పోయి మేము పోతామంటే అక్కడికి పోనీయారు. సంక్షేమ పథకాలు కేసీఆర్ 2000 ఇస్తున్నాడు, నేను 4000 ఇస్తా అంటే ఇంత ఆదాయం ఉంటుందా, ఇస్తారంటే మేము పిచ్చోళ్ళమా, మాకు బాగా అనుభవం ఉన్నది, మేము మా పార్టీకి బాగా చరిత్ర ఉన్నది, అనుభవంకి వెళ్ళినటువంటి ఎక్స్పర్ట్స్ ఉన్నారని చెప్పినావు. మేము గదే అడుగుతున్నాం. 2000 పెన్షన్ 4000 ఎందుకు చేస్తలేవు? పక్క రాష్ట్రంలో అమలవుతున్నది. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ పెంచి అక్కడ ప్రభుత్వం ఇస్తున్నది, నువ్వెందుకు ఇస్తలేవు? 15,000 రూపాయల రైతు బంధు ఇస్తా అన్నావు, ఇప్పటి వరకు కూడా మీనమేకాలు లెక్కిస్తున్నావు, మీటింగ్ల పేరు మీద కాలయాపన చేస్తున్నావు. మొన్నేమన్నావు మొత్తాన్ని అందరికి ఇస్తా అన్నావు, ఇప్పుడు 2 ఎకరాలు పోయి 4 ఎకరాలకు వచ్చింది. గతంలో ఏంది ఎకరం 2 ఎకరాలు అన్నావు. ఇప్పటికే దాదాపు 3 విడతలలో ఇవ్వాల్సిన రైతు బంధును ఎగ్గొట్టినావు. కాంగ్రెస్ పార్టీకి నేను అసలు సిసలైన వారసునని చెప్పుకుంటావు కదా. రాజశేఖర్ రెడ్డి ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిండు. దానివల్ల ఈ రాష్ట్రంలో అనేక మంది పేద విద్యార్థులు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంసీఏ, ఎంబీఏ అనేక ఉన్నత చదువులు చదువుకొని ఈరోజు దేశ విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్నారు. అలాంటి స్కీమ్కి ఈరోజు నువ్వు తూట్లు పడుస్తూ ఉన్నావు. కళాశాలలకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఈరోజు చాలామంది కళాశాల యజమానులు హైకోర్టు యొక్క దోరు దట్టాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తమైనటువంటి పరిస్థితి ఇట్లా ఉంటే ఈరోజు మన జిల్లాలో, మన నియోజకవర్గంలో కూడా ఏమన్నా ఉన్నదా అంటే చచ్చిపోయినటువంటి మనుషుల యొక్క పోస్ట్ మార్టం వాడు పడేసి కుక్కలు ఎత్తుకపోయే కాడికి వచ్చింది. అంత పెద్ద హాస్పిటల్ని మేము ఎంతో ప్రయాసపడి తీసుకొచ్చి, ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి, అనేక మంది డాక్టర్లను నియమించి ఒక మంచి అట్మాస్ఫియర్లో హాస్పిటల్ నడిపిస్తూ ఉంటే ఈరోజు ఏమైపోయింది హాస్పిటల్? నేను ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నా, 2023-24లో ఎన్ని డెలివరీస్ అయినాయి హాస్పిటల్, అదేవిధంగా 24-25లో ఎన్ని అయినాయి, ఇప్పుడు ఎన్ని అయినాయి, ఒక గణాంకాలు బయట పెట్టాలి. ఓపీ పేషెంట్స్ ఎంతమంది వచ్చిండ్రు, ఇన్ పేషెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఏ రకంగా వైద్య సేవలు విస్తరణ జరిగిందో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉండేటువంటి జిల్లా కలెక్టర్ గారిని, అంటే రోజు రోజుకు హాస్పిటల్ యొక్క స్థితిగతులు దిగజారుతూ పోతున్నాయి. ఏమవుతుంది? కలెక్టర్ కలయడానికి గోడ అవతల హాస్పిటల్ ఉన్నది. అనేక మార్లు నేను కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళినా, సార్ ఇక్కడ బాగాలేదు, ఇక్కడ వ్యవస్థ బాగాలేదు అంటే మై బీ కర్రం ఆయన అచ్చి బాతే దేఖలేము, ఐ కెన్ సీ ఏం చూస్తారు, ఏం చేస్తారు? కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు అక్కడ కూర్చొని వర్చువల్గా ఏదో సిటీ స్కాను, ఎంఆర్ఐ అవి అయింది, ఇవైంది, అవి ఏమైనా జరుగుతున్నాయా చూడండి. అక్కడ ఏమైనా పరీక్షలు జరుగుతున్నాయా? ఒక హాస్పిటల్కి ఒక డెవలప్మెంట్ కమిటీ ఉంటుంది, కనీసం 2 నెలలకో 3 నెలలకో కూర్చొని కమిటీ మీటింగ్ చేయాలి. అందులో ప్రజాప్రతినిధులు ఉంటారు, అధికారులు ఉంటారు. అక్కడ కూర్చొని హాస్పిటల్లో ఉండేటువంటి డైట్ ఏమి ఇస్తున్నారు, పారిశుద్ధ్యం ఎట్లున్నది, అక్కడ మందులు ఎట్లున్నాయి, సిటీ స్కాన్ పనిచేస్తుందా, ఎంఆర్ఐ పనిచేస్తుందా, బ్లడ్ శాంపిల్స్ ఎట్లా ఉన్నాయి, అక్కడ ఎంతమంది ఇన్ పేషెంట్స్ ఉన్నారు, ఎంతమంది అవుట్ పేషెంట్స్ ఉన్నారు, మందులు ఎట్లున్నాయి, పర్యవేక్షణ ఏం లేదు. ఉద్యోగాలను పెట్టియాలని ఉన్న శ్రద్ధ అక్కడ పేద ప్రజలకు ఇచ్చాల్సినటువంటి సర్వీస్ విషయంలో కనబడతలేదు. ఈరోజు మన భూపాలపల్లిలో బైపాస్ రోడ్డుని నేను ఆ రోజు ప్రతిపాదన చేసిన. ఎందుకు ప్రతిపాదన చేసిన? ఇది జనాభా ఆవాసాలు ఎక్కువైపోయినాయి, 1,00,000 జనాభా ఇక్కడ నివసిస్తున్నారు. టౌన్ సెంటర్ గుండా హెవీ వెహికల్స్ పోతే యాక్సిడెంట్స్ అవుతాయి, ప్రాణాలు పోతాయి, కాళ్ళు ఇరుగుతాయి.
మనసులో ప్రాణాలకు ఇబ్బంది వస్తుందని చెప్పి నేను బైపాస్ రోడ్డు ప్రతిపాదన చేసి రాష్ట్ర ప్రభుత్వంతో జీవో ఇప్పించి ల్యాండ్ ఎక్విజిషన్ సర్వే రిపోర్ట్స్ అన్నీ చేయించి ఇచ్చే టైంలో ఎన్నికలు వచ్చినాయి. ప్రభుత్వాలు మారుతాయి కానీ స్కీమ్స్ అనేవి ఆన్గోయింగ్ జరగాలి. ఇప్పటివరకు బైపాస్ లేదు. చూసిలు కానీ మొన్ననే సాక్షాత్తు ఒక ఎవరినైతే కంట్రోల్ చేయాలనో అధికారే చచ్చిపోయింది. ఎవరు? ఆర్టీఓ, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసరే చచ్చిపోయింది. అధికారికే ప్రాణానికి విలువ లేకుండా పోయింది. ఇంకొకటి సింగరేణి కాలనీస్ ఇక్కడ జెన్కో వచ్చిన తర్వాత మొదలు ప్రతిపాదన ఏముందంటే బిజ్గిర్ షరీఫ్ నుంచి మన జెన్కో వరకు రైల్వే లైన్ వేయాలని చెప్పి మొదటి ప్రతిపాదన. తర్వాత మైనింగ్ యాక్టివిటీలో ఈరోజు వస్తున్నటువంటి తాల్చెర్ల మైనింగ్ను క్యాప్టివ్ మైనింగ్ కింద ఎక్కడైతే విద్యుత్ ఉత్పాదన కేంద్రం ఉంటుందో దానికి మేము ఇక్కడ ఉత్పాదన చేస్తున్నాం కాబట్టి మాకు ఒక మైన్ ఇవ్వమని చెప్తే ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ తాడిచెర్ల మైన్ ఇచ్చింది. తాడిచెర్ల మైన్ ఇచ్చినప్పుడు తాడిచెర్ల టు జెన్కోకు కన్వేయర్ బెల్ట్ ద్వారా బొగ్గు తీసుకురావాలి, ట్రాన్స్పోర్ట్ బై లారీల ద్వారా అవసరం లేదని చెప్పి ఆ రోజు మళ్ళీ సింగరేణి జెన్కో యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. భూసేకరణ పూర్తయిపోయింది, ల్యాండ్ యాక్విజిషన్ కంప్లీట్ అయిపోయింది. కేవలం కన్వేయర్ బెల్ట్ వేస్తే కనీసం ఈ యొక్క రోడ్ యాక్సిడెంట్స్ ఇలాంటి ఇబ్బందులు లేకుండా పోతుంది. ప్రతి సంవత్సరం నాకు తెలిసి 100 కోట్ల రూపాయలు ఈరోజు రోడ్ ట్రాన్స్పోర్ట్ మీద ఖర్చు పెడతా ఉన్నాం. ఒక్కసారి కనుక కన్వేయర్ బెల్ట్ వేస్తే 20-30 సంవత్సరాలు కేవలం నిల్ మెయింటెనెన్స్ తోటి అవుతుంది. మరి ఇప్పటిదాకా ఎందుకు చేస్తున్నారో అర్థమవుతలేదు. ప్రభుత్వంలో సింగరేణి అధికారులు వాళ్ళు నాకు తెలిసి భారతదేశ రాజకీయ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక అధికారి, పెద్ద అధికారులు మామూలు కార్మికులు సమ్మె చేసినట్టు ఒక అర్థం ఉన్నది. వాళ్ళు సమ్మె చేస్తున్నారు, అది వాళ్ళు అడిగిన వాళ్ళు లేడు. ఎవరు సమ్మె చేసినా ఈ ప్రభుత్వానికి అల్లం లేని డ్యాన్స్ చేసినట్టు చోటను కూడా శంఖ పోయినట్టు అవుతుంది. ఏం లేదు. అరే గతంలో ఏమన్నా నోటీస్ ఇస్తే పిలిచి మాట్లాడేది, ఒక రోజు సమ్మె చేస్తే కలిసి మాట్లాడేది. ఇది ఏది లేదు. అయితే ఆర్థిక లావాదేవీలలో డబ్బుల యొక్క లాభం జరుగుతుంది, ఈ ప్రభుత్వం వాటి మీదనే దృష్టి పెడుతుంది. అందులో భాగంగా ఈరోజు జెన్కోలో కోల్ హ్యాండ్లింగ్ కానీ అదేవిధంగా యాష్ హ్యాండ్లింగ్ సంబంధించినటువంటి ఎక్కడైతే కొత్తగా వచ్చేటువంటి నల్గొండ జిల్లాలో ఉండేటువంటి మరి కొత్త థర్మల్ పవర్స్ యొక్క మెయింటెనెన్స్ను ఈరోజు ప్రైవేటు యాజమాన్యానికి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రైవేటు యాజమాన్యానికి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటే గత వారం 10 రోజుల నుంచి అక్కడ జెన్కో ఉద్యోగులు రోజు సమ్మె చేస్తూ ఉన్నారు. నిన్న ప్రభుత్వంతో యాజమాన్యంతో కార్మిక సంఘాలకు చర్చలు జరిగినాయి. చర్చల్లో వైఫల్యం, అక్కడ చర్చలకు కొలిక్కి రాలేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఇంత ప్రైవేట్ రంగం మీద ఇంత మోజు? గతంలో చెప్పిండు కదా, ఈ కాంట్రాక్ట్ వ్యవస్థనే రద్దు చేస్తాం మేము వస్తే. మాకు చాలా అనుభవం ఉన్నది, అపారం అనుభవం ఉన్నది. అంటే ప్రైవేట్ రంగం ఇస్తే మళ్ళీ ఏమన్నా డబ్బులు వస్తాయి, అందులో ఉద్యోగాలు చేస్తే ఏం రావు. కాబట్టి ఎక్కడ ఏది చేసినా, అది సింగరేణిలో చేసినా, అది జెన్కోలో చేసినా, అది ట్రాన్స్కోలో చేసినా, అది ఎన్లో చేసినా, ఏ పని చేసినా వాళ్ళ యొక్క ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉన్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాలు, వ్యవస్థ యొక్క సంస్థల యొక్క ప్రయోజనాల కొరకు ప్రభుత్వం పనిచేయట్లేదు అనేది చాలా నిర్మోహమాటంగా తెలిసిపోతూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం యొక్క పదవీ కాలం 2 సంవత్సరాల 5 నెలలు, వాతావరణం అంతా బాగుంటాయి. వీళ్ళ 2 సంవత్సరాల 5 నెలల్లో ఎన్నికల హామీల విషయంలో ఇప్పటికైనా మీరు పారదర్శకంగా ఉండండి. ఇప్పటికైనా 2000 పెన్షన్ 4000 చేయండి. రైతు బంధు అందరి రైతులకు 15,000 రూపాయలు ఇవ్వండి. వడ్ల కొనుగోలు విషయంలో మళ్ళీ నాటేసిన ముందట కొత్త ఆంక్షలు పెట్టకండి. గతంలో ఏ ఓల్డ్ ఆంక్షలు ఉన్నాయో అందరికీ బోనస్ ఇవ్వండి. మహిళలకు ఇస్తాను 2500 ఇవ్వండి. అంతే తప్ప మాటలతో తప్పించుకుంటామంటే అనుకుంటుండొచ్చు మమ్మల్ని అడిగేటోడు కూడా మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు అతి సమీపంలో ఉన్నాయి. ప్రజలు ఇప్పటికైనా జాగ్రత్తగా ఎవరికి